హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఫైనలీ రైల్వే బోర్డ్ ఆర్ఆర్సి గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన ఒక కన్ఫ్యూజన్, అతిపెద్ద కన్ఫ్యూజన్ అయితే దూరం చేసేసింది అన్నమాట. ఏంటంటే చాలా వరకు 10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందా లేదా ఐటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందా అని చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు రిలీజ్ చేసిన నోటీస్లో కూడా అలానే ఉన్నాయన్నమాట. కొన్ని నోటీసులు చూస్తే చాలామందికి ఐటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది గ్రూప్ డి కోసం అనుకున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే 10th మాత్రమే ఉంటుంది అని చెప్పారన్నమాట. బట్ ఏంటంటే ఫైనలీ ఒక కన్ఫ్యూజన్ అయితే దూరం అయింది క్యాండిడేట్స్కి. చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే మంత్రాలయ, రైల్వే బోర్డ్. ఇక్కడ డేట్ చూసుకున్నట్లయితే కనుక ఆర్బిఈ నంబర్ 01/2025 2025. ఇది అంటే న్యూ ఇయర్, అంటే జనవరి 1 కొత్త సంవత్సరంలో కొత్త గిఫ్ట్ అనుకోవచ్చు. బోర్డు నుంచి మొదటి నోటీస్ అన్నమాట ఇది. ఓకే, జనరల్ మేనేజర్ ఆల్ జోన్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ కి ఈ లెటర్ ఏదైతే ఉందో ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే కనుక మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ ది పే మెట్రిక్స్ ఆఫ్ 7th CPC. ఇక్కడ ఇంతకు ముందు ఆర్ఆర్సి గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి బోర్డు వచ్చేసి 2-3 లెటర్స్ అయితే పంపించడం జరిగింది అన్నమాట. అందులో లెటర్ నెంబర్ ఇక్కడ ఇచ్చున్నారు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ లెటర్ నెంబర్ వచ్చేసి 2017లో ఇచ్చారన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 27 జూలైలో 2017లో ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడ 28 ఫిబ్రవరి 2018లో ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక లెటర్ చూసుకున్నట్లయితే కనుక 11/12/2017లో ఇంకొక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దేనికోసం? ఆర్ఆర్సి గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి. ఓకేనా? సో ఫైనల్గా ఇక్కడ 14/6/2019 ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటీస్ గురించి చాలా మందికి తెలుసు. అందులో ఏంటంటే ఇకపైన వచ్చే గ్రూప్ డి పోస్టులపై 10th ఉండదు, ఐటీ ఉంటుంది అని ఒక లెటర్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు 2019లో. ఓకేనా? సో ఆ లెటర్కి సంబంధించి ఇప్పుడు క్లియర్ కట్గా ఒక లెటర్ అయితే తీయడం జరిగింది. ఓకేనా? ఇందులో ఏంటంటే ప్లీజ్ రిఫర్ టు బోర్డ్స్ లెటర్ ఈ నంబర్. ఓకేనా? లెటర్ అంటే మొట్టమొదటి ఎడ్యుకేషన్ గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి లెటర్ వచ్చింది కదా, దాని పరంగా డేటెడ్ 14/6/2019 లెటర్ రిలీజ్ చేశారు గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి. దాని పరంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రిగార్డింగ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ ది పే మెట్రిక్స్, the issue has been reviewed and in supersession of the earlier instructions as under reference, it has been decided by the board that the minimum educational qualification for all future open market requirements in level 1 posts, including the upcoming central level 1 requirement, will be 10th pass. ఇక్కడ చూడండి, 10th pass or ITI or equivalent or national apprentice certificate NAC granted by NCVT. ఇక్కడ ఓకే, ఇదంతా బాగుంది. యూకే తివారీ గారు ఏంటంటే మన ఢిల్లీ బోర్డు GM అన్నమాట. ఓకే, సో ఇక్కడ చైర్పర్సన్ ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి కాపీ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. రైల్ భవన్ రోడ్, న్యూఢిల్లీ. ఓకే, ఏదైతే 10th ఆర్ ఐటీ ఏదైతేనే మీరు ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి. ఏం లేదు, అప్లికేషన్స్ పెరిగిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే 10th ఉంది అనుకోండి, 1,50,00,000 మంది కన్నా ఎక్కువ అప్లికేషన్ లాస్ట్ టైం పెట్టారు గ్రూప్ డి కోసం. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా వరకు అవగాహన పెరిగింది అందరి మధ్యలో. అండ్ అలాగే ఒకవేళ ఐటీ ఉంటే ఏంటి, తక్కువ అప్లికేషన్స్ వెళ్తాయి కదా, ఇదన్నమాట. సో ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఒకవేళ 10th ఇప్పుడు మనం 10th ఉంటే కనుక అందరూ ఇంచుమించు మినిమం క్వాలిఫికేషన్ అందరి వద్ద 10th ఉంటుంది కాబట్టి సో 10th పైన ఎక్కువ అప్లికేషన్స్ వెళ్ళే అవకాశం ఉంది. లాస్ట్ టైం 1,50,00,000 అయితే ఈసారి 1,80,00,000 అప్లికేషన్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇది గుడ్. చూద్దాం, రేపు మాకు అఫీషియల్గా ఈ లెటర్ అనేది అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టేస్తే నేను మరొక వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.